కెమెరా ముందు ఒక విషయాన్ని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? అలాగే ఆర్టికల్‌ని ఎలా చదవాలి అంటే, మనం స్టిల్స్ ఇస్తాం కదా! స్టిల్స్ ఇస్తున్నప్పుడు ఒక క్రేన్ అనేది మనిషిలాగా అవ్వదు. మెల్లగా ఇట్లా యాంత్రికంగా జరుగుతది. గిన్ బాల్‌లాగా ఇట్లా అలా అని చెప్పాలనమాట. స్టిల్స్ అలా ఇస్తారు. అంటే ఎక్కడ ఒత్తిడి ఉండదు. అంటే భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని స్టిల్స్ మెల్లగా ఇట్లా క్రేన్ కదిలినట్టు కదులుతా ఉంటారు. కదులుతా ఉంటే రకరకాల స్టిల్స్ ఏర్పడతా ఉంటాయి. ఈడ పెట్టడం కాదు. మనం పెడితే రాదు. ఆడ ఏర్పడతా ఉంటదన్నట్టు. మనం కదులుతా ఉంటాం. రకరకాల తాళాలు మెల్లగా ఇట్లా స్లోగా కదిలియాలి. ఆ చేత్తో ఒక్కటి కదిలిస్తాడు. స్టిల్ ఎలా అయితే పెట్టాలనో అలా చెయ్యి కదిలిస్తా ఉంటాడు. అట్లా కదిలిచ్చి చూపిస్తా ఉంటాడు. పెట్టడం కాకుండా అలా కదిలిస్తా ఉంటాడు. ఏదైతే పెట్టాలో స్టిల్ అట్లా. పెడతా ఉంటే ఆడ మంచిగా స్టిల్ ఏర్పడతా ఉంటది కెమెరాలో. మనం పెడితే రాదనమాట. ఇట్లా పెడతారు మోడల్స్ అయినా మనమైనా. అయితే కెమెరా ముందు మాట్లాడడమైనా ఇలాగే అనమాట. మనం డైరెక్ట్ మాట్లాడుతూ మనసులో అప్రయత్నంగా మనం చేసుకోవడము, మనం తెలియకుండా మాట్లాడడము, తెలియకుండా ఆలోచించడము, తెలియకుండా అనడము, తెలియకుండా ప్రశ్నించడము, తెలుసుకోవడము చేస్తాం కదా! ఇవి జెన్యూన్‌గా కావాలని చెయ్యం ఇవి. తెలియకుండానే మనకు జరుగుతూ ఉంటాయి కదా! ప్రశ్నించడము, తెలుసుకోవడము, ఆలోచించడము, ఆలోచన జరగడము, మందలించడము లేదా ఏదైనా తెలుసుకోవడము, చదవడము తెలియకుండా చేస్తూ ఉంటాం కదా! అలా మీరు కెమెరా ముందు మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలిసి చేయొద్దు. అలా చేస్తే చక్కగా మాట్లాడగలుగుతారు. ఎదుటి వాళ్ళకు చక్కగా అర్థమైద్ది.